వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి గెలుపు గుర్రాలే ముఖ్యం. మహేష్ విషయంపై పునరాలోచించండి. కూటమికి జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రి వేణుమాధవ్ వారం రోజుల్లో నిర్ణయం మార్చుకోవాల్సిందే. ఎన్డీఏ కూటమికి బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ కర్రి వేణుమాధవ్ అల్టిమేటం. వారు కష్టపడినటువంటి పార్టీ గురించి లైన్ తీసి పక్కన పెట్టి లూప్ లైన్ లోకి తీసుకెళ్లి కొత్తగా ఆగర్భ శ్రీమంతుల్ని ఏనాడు పేదల వైపు రానటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూటమిగా తీసుకురావడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తాం. ఎందుకంటే ఒక పార్టీ లైన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ పార్టీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవహారాలని సమర్థంగా నడిపేయగలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నటువంటి జనసేన పార్టీ నాది కాదు, కానీ ఈ రాష్ట్రంలో ఒక పార్టీ అది. ఆ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక ప్రధానమైన నాయకుడు, 40 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, ప్రతి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ నా పార్టీ ఇలా ఉండాలి అని రోల్ మోడల్గా తీసుకునేటువంటి మహేష్కి ఈ రోజున అన్యాయం జరగడం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తా ఉంది. దీన్ని మేము ఏ రోజైనా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే మీరు అనుకోవచ్చు, మేము 2014లో తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం, కూటమికి తెలుగుదేశం వచ్చింది. 2019లో వైసీపీకి సపోర్ట్ చేశాం, వైసీపీ వచ్చింది. ఈ 24లో కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీసుకునేటువంటి నిర్ణయాల మీద అనేక రకాలుగా మార్పులు చెందాం. మా అధినాయకుడు కృష్ణయ్య గారు మరి వైసీపీలో ఉన్నా సరే ఆయనకే స్వయంగా మేము చెప్పేశాం, ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వాస్తవ పరిస్థితులు అనేక రకాలుగా భిన్నంగా ఉన్నాయి. ఈ రకమైనటువంటి వ్యవహారాల్లో మైసూర్ పాక్లో మైసూర్ ఉండదు, ఈ వైసీపీ ఇచ్చే పదవిలో ఆ హోదా ఉండదు. హోదా మొత్తం ఒకళ్ళ దగ్గరే ఉంటుంది, అది సర్క్యులేట్ అవుతుంటుంది. అటువంటి దాన్ని బరాయిస్తూ ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఖాళీగా కూర్చున్నటువంటి పార్టీలు, పనిచేసేటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మీరు చేసిన పోరాటానికి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల కోసం ప్రత్యక్షంగా అనేక రకాలుగా జైలుకు కూడా వెళ్ళేయడానికి సిద్ధపడి మీ యొక్క కేడర్ ఈ పశ్చిమ నియోజకవర్గంలో చేసిన పోరాటాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం గుర్తిస్తా ఉంది, అల్టిమేట్ జారీ చేస్తా ఉంది రాజకీయ పార్టీలకి. మేము కూటమి తరఫున మేము మద్దతు తీయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీ మనస్తత్వం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం అమ్మవారికి సంబంధించినటువంటి తూర్పు నియోజకవర్గం ఉంది, మీ సుజనా చౌదరి గారికి అక్కడ ఇచ్చుకోండి. మా బడుగు బలహీన వర్గాల లెజెండ్ పోతిన వెంకట మహేష్ కి జనసేన సీట్ ఇక్కడ కేటాయించాల్సిందే. మీకు వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నాం, మార్చుకుంటారా మార్చుకోండి, లేకపోతే దాని యొక్క పర్యవసనం రాష్ట్రం మొత్తం మీద పడేటువంటి పరిస్థితి మీ కూటమికి తెచ్చుకోవద్దని. ఎందుకంటే జనసేన నాయకుడిగా పోతిన మహేష్కి సపోర్ట్ ఇస్తున్నారు కదా అనొచ్చు, కానీ ఒడంబడికలో మీరు పెట్టుకున్నటువంటి మార్గదర్శకాల్లో ఒకళ్ళ గెలుపు మరొకళ్ళకి తప్పనిసరిగా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించగలిగితేనే కూటమి సక్సెస్ అయితే, లేకపోతే ఫెయిల్ అయిద్దని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు 10 సంవత్సరాలు అక్కడ 2 సార్లు ఓడిపోయి చేస్తే తెలుగుదేశంలో పార్టీలో మార్పులు జరిగినాయి, బీజేపీలో మరొక చోట జరిగినాయి, ఇక్కడ జనసేనలో జరిగినాయి. మీకు ఈ కూటమిలు జరిగినప్పుడు ఇటువంటి ఫైర్ చేయొచ్చు మీరు, కానీ అది మిస్ఫైర్ అయింది విజయవాడలో జనసేనకి. దయచేసి దాన్ని వారం రోజుల్లో మీరు అల్టిమేట్ జారీ చేస్తున్న కర్రి వేణుమాధవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి మరియు ఢిల్లీ ఇన్ఛార్జ్, మీరు తప్పనిసరిగా వారం రోజుల్లో ఇది మార్పులు తీసుకురాకపోతే రాష్ట్రం మొత్తం దీని ఎఫెక్ట్ పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మేము మహేష్ గారికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మీ పోరాటానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. అందరం కూడా మీరు ఇలాగే ముందుకెళ్ళండి. పార్టీ లైన్ మీరే తప్పలా, మీ పార్టీకి మీరే ఆధారం. మీ ఆధారం లేకపోతే దారం తెగిన గాలిపటంలాగా మీ పార్టీ పరిస్థితి కూడా ఉంటుందని మీ అధిష్టానానికి కూడా చెప్పదలుచుకున్నా. దయచేసి మీ పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ముందుకెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను.